హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హైదరాబాదీ బ్రదర్స్. బైకర్ మూవీ రివ్యూ. శర్వానంద్ గారి మూవీ. అయితే మనము చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ తెలుగు మూవీస్ చూసాం కదా. అందులో బైకర్ ఈజ్ వన్ ఆఫ్ ద డిఫరెంట్ మూవీ. రేసింగ్ మీద మనకి చాలా తక్కువ మూవీస్ వచ్చాయి వేర్ అసలు ఈ బైక్ రేసింగ్ అంటే ఏంటి, ఎలాంటి టైప్ ఆఫ్ లైక్ బైక్స్ ఉంటాయి, దాని వెనకాల ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఎలా రేస్ చేస్తారు, ఇవన్నీ కూడా మనకి ఈ మూవీలో త్రూ క్యారెక్టర్స్ మెల్లమెల్లగా మనకి ఇంట్రొడక్షన్ అనేది ఇప్పిస్తారు అనమాట. టూ కాంప్లెక్స్ ఉండదు, లైక్ అబ్బా ఇదంతా అర్థం చేసుకోవాలనేది ఏమి ఉండదు. సింపుల్ గా మనకు అర్థమయ్యే విధంగా అసలు బైక్ రేసింగ్ గురించి నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా క్యారెక్టర్స్ త్రూ చెప్పించి మనకి యాక్చువల్ గా రేసింగ్ గురించి అర్థం చేపిస్తారు అనమాట. అండ్ కమింగ్ టు శర్వానంద్ గారు, ఆయన ఒక లెవెల్ ఆఫ్ హార్డ్ వర్క్ చేశారు ఈ మూవీ రోల్ కోసం. అండ్ యాక్చువల్ గా మూవీ రోల్ కూడా క్లిక్ అయింది. అండ్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం మీకు ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఓకే ఉంటుంది, కానీ సెకండ్ హాఫ్ మాత్రం చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. అండ్ అసలు మెయిన్ స్టోరీ ఏంటంటే, ఒక రేసర్ ప్రీవియస్లీ లైక్ నంబర్ 1 రేసర్ అవ్వాలనుకుంటాడు. బట్ కొన్ని రీజన్స్ వల్ల ఆ రేసింగ్ వదిలేసి మళ్ళీ తన ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటారు, ఫ్యామిలీ అండ్ పిల్లలతో. దాని తర్వాత మళ్ళీ రేసింగ్ కి ఎందుకు రిటర్న్ అవుతాడు, ఒకవేళ రిటర్న్ అయ్యాక గెలుస్తాడా లేదా అనేది స్టోరీ. అండ్ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, శర్వానంద్ గారు యాజ్ ఇట్ ఈస్ గా హీ లివ్డ్ అప్ టు హిస్ క్యారెక్టర్, చింపేశాడు. అండ్ శర్వానంద్ గారి వైఫ్ మాలవిక గారు, తను కూడా చాలా బాగా చేస్తారు. అండ్ కమింగ్ టు మన రాజశేఖర్ గారు, తన రోల్ స్టార్టింగ్ లో మనకి ఫస్ట్ హాఫ్ అంతా కూడా అసలు ఎందుకు ఇలా లైక్ సైలెంట్ గా ఉంటారు ఏంటి అని అనిపిస్తుంది. బట్ ఒక టైంకి ఏమైపోతుంది అంటే, రాజశేఖర్ క్యారెక్టర్ కి మనం పెద్ద కనెక్ట్ కాము, ఎందుకు ఇట్లా కావాలని చెప్పి ఇట్లా ఒక రిజిడ్ స్క్రిప్ట్ రాస్తారు తన మీద అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి మాత్రం మెల్లమెల్లగా మనం యాక్చువల్గా రాజశేఖర్ గారి క్యారెక్టర్ తో కూడా కనెక్ట్ అవుతాం అనమాట. అట్లా సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా మంచి సెటప్ ఇచ్చేసి సెకండ్ హాఫ్ లో మాత్రం ఒక 2-3 రేస్ సీన్స్ ఉండి మస్త్ ఎంగేజింగ్ ఉంటాయి. మనం యూజువల్ గా ఏంటంటే ఎప్పుడైనా ఒక డౌట్ తో ఉంటాం, అరే రేసింగ్ మూవీ కదా మనం ఆ లెవెల్ లో కనెక్ట్ అవ్వగలుగుతాం, నాకు ఎప్పుడు భయం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ మనకి ఎప్పుడైనా సరే ఏదన్నా ఒక సీన్ ని ఇంటెన్సిఫై చేసి ప్రాపర్ గా కనెక్ట్ చేయాలంటే మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్ గా బైకర్ మూవీ టీమ్ అందులో యాక్చువల్ గా సక్సెస్ అయ్యారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా కూడా బాగుంది. ఎస్పెషల్లీ ప్రీ క్లైమాక్స్ పార్ట్ లో నుంచి క్లైమాక్స్ వరకు ఈ రేసింగ్ పార్ట్ ఏదైతే ఉందో ఎక్సలెంట్ గా డైరెక్ట్ చేశారనమాట. అండ్ నేను నా సజెషన్ అయితే ఒకటే, నేను దీనికి మించి ఎక్కువ చెప్పాను, బికాస్ ఆ థ్రిల్ అంతా మిస్ అవుతారు. ఒకసారి మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం వెళ్ళి ఒకసారి బైకర్ మూవీ చూడొచ్చు. అండ్ మోర్ ఓవర్ నేను చెప్పేది ఏంటంటే, మంచి సౌండ్ ఎఫెక్ట్స్ ఉన్న థియేటర్ కే వెళ్ళండి, సో దట్ మీకు ఆ ఫీల్ యూ కెన్ కనెక్ట్ విత్ ద క్యారెక్టర్ అండ్ ఫిలిం లాగా అనిపిస్తుంది అనమాట. సో ఇది మా రివ్యూ. ఒకసారి ట్రై చేయొచ్చు. డిఫరెంట్ మూవీస్ చూడాలనుకునే వాళ్ళకి మాత్రం బైకర్ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ ఫిలిం టు వాచ్. థ్యాంక్ యూ.